ఇప్పుడు ఇలాంటి గౌన్లు వేసుకోవాలనిపిస్తుంది, వేసుకున్నాను. చిట్టమ్మా సూపరు, వీళ్ళ సంగతి వదిలే. నాకు మాత్రం ఈ డ్రెస్ లో నువ్వు తెగ నచ్చేసావు. ఇదే డ్రెస్ కంటిన్యూ చేసేసి. నాకు నచ్చలేదు. ఇదిగో వెంటనే వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకొని ముందు చీర కట్టుకుని రా. నాకు ఏ డ్రెస్ నచ్చింది. ఏంటే నీ మొగుడి మాటే కాదంటావా? నా కొడుకు మాటే ధిక్కరిస్తున్నావా? అంత పొగరొచ్చిందా నీకు? వేసుకున్నది నేను, మాతుకున్నది నేను, మధ్యలో నీకేంటి దొరదా? చూడ్రా, చూసావా అత్తని పట్టుకొని ఎన్ని మాటలు అంటుందో చూసావా? నాకు దురదంట. అమ్మా నువ్వు ఆగమ్మా. ఏ చిట్టి, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తావా లేదా? మార్చను. మీదకి వస్తున్నావు ఏంటి? వెళ్ళు వెళ్ళు. నీకింకా అర్థం కాలేదు రవిచంద్ర. వాళ్ళన్న బతుకు నాశనం అయిపోయిందని ఈ సీటమ్మకి పిచ్చి పెట్టినట్టు. పిచ్చి కాబట్టి ఇంకేంటి? ఎన్నాళ్ళు కుక్కిరి పెయిన్ లో పడుండేదానివి ఇవాళ కట్టుకున్నోడి మీద కాలు దూతున్నావంటే ఇది ఖచ్చితంగా పిచ్చి అంటారు. ఎంత మాట అన్నావురా? పిచ్చా? నాకు పిచ్చా? బీపీ 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 పెరిగిపోతుంది నాకు. బీపీ పెంచితే ఏం చేస్తావంట? ఏడ్చేస్తానా? నేనేడ్చేస్తానా? నేను అబ్బా, ఇది తెగ యాక్టింగ్ చేసేస్తుంది. ఇప్పుడు ఆ సాంబార్ తీసి నా కొడుకు కూతురు చూస్తుండగా నా మొహాన్ని కొడుతుంది. దాంతో పులిరాజుగాడు కోటిగాడు వీడియోలు తీసేసి నాకు స్ట్రాంగ్ సాక్ష్యం ఇచ్చేస్తారు. ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా? కొట్టు కొట్టు, దమ్ముంటే కొట్టు. కొట్టు కాంతమత్తా, బీపీ వస్తే ఏడ్చేస్తావని అడిగావుగా. ఇదిగో నాకు బీపీ వస్తే ఇలాగే చేస్తాను. ఆడి మొహం మీద కాదు, దమ్ముంటే నా మొహం మీద కొట్టు. నా మొహం మీద కొట్టు కొట్టు. కొడతా, ఇప్పుడే కొడతాను. కొట్టు కొట్టు. కొట్టవే, రా కొట్టు. కొట్టేస్తున్నాను. అలా ఆవేశం కొట్టాడు. కొట్టు కొట్టు. ఇదిగో చిట్టి, కాంతమ్మ గారు మొహన్ కొట్టమంటే ఈ మొహన్ కొట్టేవేంటి? ఆడే కదరా దమ్ముంటే కొట్టు కొట్టు అన్నాడు, అందుకే కొట్టాను. తప్పేటి? ఇగో కొట్టమంటే కొట్టేస్తావా? ఇదిగో మా బావ సొక్క సిప్పేస్తావా? మా బావ దుబాయ్ సొక్క సిప్పేమంట సిప్పేస్తావా? సింపుతానరా? అనుమానమా? సింపుతానా? చిట్టమ్మా. అయ్యో చిట్టి అక్క
అరే సిటీ అరే చిట్టి. అక్క చిట్టి, ఆగు. అయ్య బాబాయ్ నా చెట్టు చింపేసింది, నా చెట్టు చింపేసింది అయ్యా. దుబాయ్ చెట్టు అయ్యా. చింపింది షర్టే కదరా, ఇంకా నయం ఆ కళ్ళజోడు పగలగొట్టలేదు. అదొకటి ఉంది కదా. ఇది మాత్రం విను, ఇది మాత్రం విను. ఈ దుబాయ్ కలిసి సిటీ అరే అయ్యో నా దుబాయ్ కళ్ళ జోడ పగల కొట్టింది అయ్యా. నా దుబాయ్ కళ్ళ జోడ అయ్యా పాలిపోయింది అయ్యా. చిట్టమ్మా. నీకు నిజంగా పిచ్చి పట్టింది, అందుకే ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు. అయినా నిన్ను సరోజ ఇంట్లో ఉండమని చెప్తే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు రావాలనిపించింది వచ్చాను. ఏ రాకూడదా? ఎవరో స్వీటీ అనే అమ్మాయి ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్ట కదా. దాని మోడర్న్ డ్రెస్లు, దాని అందసందాలకి నువ్వు పడిపోయి నాకెక్కడ దూరం అయిపోతావో అన్న భయంతో నేను కూడా ఇలా మోడర్న్ డ్రెస్ వేసుకొని వచ్చాను బావా. బావా, నేను వీళ్ళందరినీ కావాలని కొట్టాను ఏంటి? వాళ్ళంతటా వాళ్ళే అడిగితే కొట్టాను కదా. చిచి, నేనలా వాళ్ళని కొట్టమని చెప్పలేదు కదా. ఇదేంటి అందరినీ కొడుతుంది, నన్ను తప్ప? ఏ చిట్టి, మర్యాదగా వాళ్ళకి క్షమాపణలు చెప్పు, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చెప్పను. ఏడ్చేస్తావో చేసుకో. హా? చెప్పవా? నిన్ను అడ్డులేవరా, నిన్ను. ఒరే పులిగా, నీ సెల్లో ఇప్పుడు మేమున్న పోషన్ ఏంటి? ఇది మమ్మల్ని వేసేముంటుంది. ఫుని ఏ చిట్టి, నిన్ను వదిలిపెడతాననుకుంటున్నావేమో. ఏ ఇదిగో, మా అమ్మ మీద కొట్టదు చిట్టమ్మా. మా అమ్మ అసలే తోలు మందో అందగత్తే. ఆమెను వదిలేసే. ఇదిగో, కావాలంటే గుండు మా అమ్మ మీద తమ్ముడు, ఒసే తింగర్దానా, చిట్టెమ్మతో తప్పు చేయిద్దామని నేననుకుంటుంటే నువ్వు తప్పు చేసి దొరికిపోయావేంటే? చిచి, ఏదో జన్మ అని. చిట్టమ్మా, అనుమానమే లేదు. తొందరగా డాక్టర్కి చూపించాలి, లేదంటే నీ పిచ్చి ముదిరి పాకాన పడుతుంది. ఆ పిచ్చికి జనాలందరూ నీతో పాటు మమ్మల్ని కూడా రాళ్లతో కొట్టి చంపుతారు. రవి, రవి, తమ్ముడు, ఏమైందిరా? ఏమైందిరా నీకు? నీలో తమ్ముడు, నీలో ఇదేటక్క కథ పేరు ఏమండే? వీడియోలు భలే వచ్చాయండి. చంపేస్తాను. అక్క తమ్ముడు, అయ్యో.
మనిషి అన్నోడు ఎవడు నీ కూర తింటాడేంటి? ఏటైనా ఏటైనదంటవేట్రా? మనమేటి, మన ఫ్యామిలీ ఏటి, మనం తినే తిండేటి, ఇక్కడ ఈవిడ గారు వండుతున్న కూరలేటి. నా ఇంటి కుక్కలు కూడా ఈ ఫుడ్ తినవురా. అదేటి మాయా అంత మాట అనేసారు? మీకెంతో ఇట్టమని ఈ కూర వండాను. యా మీకు నచ్చలేదా? భాస్కరు, మీ అమ్మ ఏటంటది? ఈ కూడు కుక్కలు కూడా తినమంట. అయ్యి తినకపోతే ఏట్లే, మీ అమ్మ నాన్న తింటున్నారు కదా, మనకు అదే చాలు. ఏటమ్మా నీ కళ్ళకి మేము ఎలా కనిపిస్తున్నాం? కుక్కలు తిన్న కూడు మేము తినాలా? ఓరు భాస్కరు, మాకు మొక్క లేకపోతే ముద్ద దగ్గర నీకు తెలుసు కదరా. నీకు మొక్క లేకపోతే ముద్దదే కదా. ఏ జన్మలో నానా? ఏట్రా అంత మాట అనేసినావు? నువ్వు చెప్పవే కోయిలమ్మా, నన్ను ఎప్పుడైనా నీసు లేకుండా ముద్ద తిన్నా నేటి? ఇదిగో భాస్కరు, మీ అమ్మ గోలేటి? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఆయనకి కోడి కూర అయినా ఉండాలంట, మేక కూర అయినా ఉండాలంట. నీసు లేకుండా ముద్ద తెగదట. అదే ఆవిడ గారి బాధ. అవును మరి, పెద్ద మహారాజా ఫ్యామిలీ, రోజు మొక్కలేసుకుని ముద్ద దిగడానికి. ఎంత మాట అన్నవే సరోజా? మా ఇంటి కోళ్లవయ్యుండి మామగారన్న మర్యాద లేకుండా ఇలా మాట్లాడతావా? నేను ఈ కూర తిన్నరా? నువ్వు ఆగవే. వర భాస్కరం, నువ్వు నా కొడుకువే అయితే, నేను నీకు తండ్రినే అయితే, నన్నెంతగా అవమానించిన ఈ సరోజ శంప సెల్లుమని పెంచరా, లేదంటే ఇప్పుడే మీ అమ్మనొట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఈ నన్ను శంప సెల్లుమనిపిస్తే ఈ ఇంట్లోంచి వెళ్ళేది మీరు కాదు, నేను. ఆ తర్వాత అందరం కలిసి అడుక్కు తినాలి. సరోజా నోర్మోవే, ఏడు మాడుతున్నావు నువ్వు? వాళ్ళంటే ముసలాలు ఏదో ఒకటి నష్టపెడతారు. మధ్యలో నీ గొడవేటి? కోట్లు ఉన్నాయి కదా, ఆ మాత్రం కోడి కూర మేక కూర వండి పెట్టలేవా? యాదవ జన్మని. ఇదిగో భాస్కరు, ఆగు. నాటకం బాగా ఆడానా? సర్లే గాని ఆకలి అవుతుంది, కూడేటవే. నేను తిన్నగాని నువ్వు తిని పెంచవే, నా బుజ్జి కాదు. నా దుబాయ్ సక్కో, నా దుబాయ్ కళ్ళ చూడు, నా దుబాయ్ సొక్క. ఇంత తొందరగా రుణం తీరిపోద్ది అనుకోలేదమ్మా. ఓ నా దుబాయ్ సొక్క, నా దుబాయ్ సొక్క, నా దుబాయ్ సొక్క, నా దుబాయ్. ఆపరా, మొగుడు చచ్చిన ఆడదానిలాగా ఏంట్రా ఏడుపు? మీరు ఊరుకోండి అమ్మా. ఎంతో ముచ్చటపడి దుబాయ్ నుంచి కొత్త చొక్కా తెప్పించుకుంటే ఎలా తిప్పేసిందో చూడండి అమ్మా. భాషా సినిమాలో రజనీకాంత్ కూడా ఇట్టంటి కళ్ళజోడు పెట్టుకోలేదమ్మా. చూడమ్మా ఎలా ముక్కలు ముక్కలు చేసేసిందో. ఒరేయ్, ఆ చొక్కా కళ్ళజోడు నేను కొనిస్తాన్రా. వదండి, జరిగిన అమ్మాను సాలండి. చూడండి నా మొహం మీద సాంబార్ ఎలా పోసిందో, నా సొక్క ఎలా సింపేసిందో. బావా, నువ్వు సాంబార్ పడినందుకే అంత బాధపడుతున్నావు. నా మొహం చూడు, ఎంగిలి మెతుకులేసింది. నోర్ముయిండ్రా, నా మొహన్ మాత్రం అమృతం పోసిందా? పెరిగే కదా పోసింది.
ఇప్పుడు మమ్మల్ని లేట్ చేయమంటారమ్మా? ఒరే కోటిగా, అమ్మా నీ మొహం మీదున్న అన్నం తీసి వాడి మొహం మీద కొట్టు. సాంబార్ రైస్ తింటాడు. సాంబార్ రైస్ తినాలా? మరి నేనేటి చేయాలక్క? ఆ రెండు కలిపి తినరా దరిద్రుడా. అమ్మా మరి నేనేటి చేయాలమ్మా? ఆ రెండు కలిపి తినరా దరిద్రుడా. అసలు ఆ స్వీటీతో నన్ను కొట్టించుకుని వీడియో తీయించుకుందాం అనుకుంటే నన్ను తప్ప ఇంట్లో అందరినీ కొట్టేసింది. ఊరుకోండమ్మా, ఆ మొక్క నేను అడగాలి. కొంప తీసి నా సొక్క సింపేమని, నా కలుసుడు ఎరగొట్టమని మీరు ప్లానింగ్ చేసి తప్పలేదు కదా? నేనెందుకు చెప్తానురా? ఏమోనమ్మా, కొత్త సొక్కాలతో మీ అందానికి నేను పోటీ వస్తున్నానని మీరు కుళ్ళుకొని నా కలజోడు పగలగొట్టేమని, నా సొక్క సింపేమని మీరు అన్నారేమోనని నేను అనుకున్నానమ్మా. ఛీ నోర్మి, నీ అందం చూసి అసూయ పడ్డానికి నువ్వేమైనా ఆడదానివా? ఏమ్మా, ఆడలను చూసి అసూయ పడాలా? మాలాంటి మంచులను చూసి అసూయ పడరా అమ్మా? చెప్పు తీసి కొడతాను చెత్తదవా. అంతేలేండి, ఆవిడేమో సాంబార్తో కొట్టింది, మీరేమో చెప్పులతో కొట్టండి. మా బతికింతేనా? చి తనులు నిండవే పనా? చి ఏదో జన్మ, ఏదో జన్మ. నా దుబాయ్ సక్కు, నా దుబాయ్ కల చూడు, నా దుబాయ్ సక్కు, నా దుబాయ్ కల చూడు. రేయ్, ఇంకొక్కసారి దుబాయ్ చొక్కా అంటే నీ చొక్కా చించేసి మూట గట్టేసి దుబాయ్కి పార్సల్ చేస్తాను. ఏమనుకున్నావు చెత్తదవా? అంటే ఈ ఇంట్లో బాధపడే హక్కు కూడా లేదమ్మా? అది అక్కన అవమానించాల్సింది పోయి మన ముగ్గురిని అవమానం చేసిందేటా అని బాధపడుతుంటే సిరిగిపోయిన సొక్క గురించి బాధపడతావేట్రా? తమ్ముడు నువ్వాగు. అసలు నన్ను అవమానించడానికి దాన్ని పిలిస్తే నన్ను తప్ప మీ ముగ్గురిని అవమానించిందేంట్రా? అసలు వచ్చింది స్వీటీ అంటారా లేదా చిట్టం వచ్చిందంటారా? నాకు అదే అనుమానంగా ఉందక్క. మీరు ఊరుకోండి అవతారం గారు. ఆ సిట్టం అయితే చెయ్యి వాడిద్ది గాని ఇలా ఇడ్లీ సాంబార్ అన్నము ఎందుకు వాడిద్దండి? అవునండి, కోటిగారు చెప్పింది కరెక్ట్. సిట్టమ్మైతే చేతితో చెంప పాల్గొట్టుద్ది గాని కలజోడ మొక్కలు చేయడం, సొక్కాలు చెంపడాలు ఇట్లాంటి యాదవ పనులు చెయ్యదండి. అవునరా, ఆ స్వీటీ ఆవేశాన్ని కోపాన్ని చూస్తుంటే ఒకవైపు భయంగా ఉన్నా ఇంకోవైపు కరెక్ట్ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకున్నావని ఆనందంగా ఉందిరా. కరెక్ట్ క్యాండిడేటా అంటే మెంటల్లా అమ్మా? ఓరి పిచ్చోడా, మా ఇంట్లో వాళ్ళందరినీ కొట్టినట్టుగా తిట్టినట్టుగా ఓవర్ యాక్టింగ్ చెయ్యాలంటే అలాంటి మెంటల్దే కావాలరా. దానికి ఆల్రెడీ బీపీ ఉంది కాబట్టి దాన్ని రెచ్చగొడితే చాలు, అది రెచ్చిపోతుంది, మా మీద కాలు దూవుతుంది, గృహహింస చట్టం కింద జైలుకెళ్ళిపోతుంది. బాగుందమ్మా, సూపరు సూపర్ అమ్మా. ఏంటి సూపరు? దాన్ని చూసారుగా, పెద్ద సైకోలాగుంది. ఏదో సాంబార్తో గుడిని గడ్డి బతికిపోయాం గాని రేపొద్దున ఏ రాయించుకుని అవతారం గారు గుండు పాల్గొట్టిందనుకో ఏంటి పరిస్థితి? ఒరేయ్, ఈ కాంతమ్మ పరిస్థితిని అంతవరకు తీసుకురాదు. ఒరే అవతారం, వీడి మొహాన డబ్బులు కొట్టు, కొత్త చొక్కా కొనుక్కుంటాడు. మొహానంటే కొట్టమంటావా? వద్దులేండి, సాంబార్ ఉంది చేతికివ్వండి. అమ్మా, 1000 రూపాయలా? ఇది దుబాయ్ చొక్క. 4000 ఇవ్వండి. 4000 ఇయ్యాలా? ఇయ్యండి. బాబా ఇదిగో 4000. చేతి 1 2 3 4 4000 సరిపోయాయి కదా? పదక్క. ఏంటి బాబా 4000 ఇలా ఇచ్చారు? సరిపోలేదా? మొత్తం 8000 తీసుకొచ్చి బతుకు జడ అందరూ కొట్టేవాళ్ళే. ఒక్క నిమిషం. చిట్టమ్మా,
నువ్వు సూపర్ చిట్టమ్మ, నువ్వు సూపర్ సూపర్, మామూలు సూపర్ కాదు. అయ్యో చిట్టి, చిట్టి మిఠాయి ఏమైంది? తల తిరుగుతుంది బావా. ఈ తల తిరుగుడు ఆగడానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది. ఏటదే? చూడు కళ్ళు తిరగడం ఎలా ఆగిపోయిందో. చాలు డ్రెస్ చూడు ఎలా నలిగిపోయిందో. అంటే నీకు మొగుడు కన్నా ఈ డ్రెస్ ఎక్కువైపోయిందా?